హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది. 2026లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మరి అస్సాం కూడా ఒక రాష్ట్రంగా ఉంది. అయితే ఈ అస్సాంలో ఇప్పటివరకు మరి 3 సార్లు బీజేపీ మరి కూటమి అక్కడ అధికారంలో ఉంది. అక్కడ హిమంత బిశ్వ శర్మ గారు మరి తన ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుతూ, అలాగే బీజేపీని కూడా మరి కాపాడుతూ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. ఏదైతే అక్కడ మరి ముస్లింలు, మరి బీసీలు, మరి ఓసీలు వీళ్ళలో మరి కొంత ఓటింగ్లో మార్పు వచ్చిన మరి దగ్గర నుంచి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర మరి ఓటర్ సర్వేని మరి కొన్ని ఓట్లు దాదాపు 30 నుంచి 40 లక్షల వరకు ఓట్లు మరి డిలీట్ చేసిన తర్వాత అక్కడ కొన్ని సర్వే సంస్థలు మరి అక్కడ సర్వేని చేపట్టాయి. అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం అంటే దాదాపు ఈ యొక్క 124 అసెంబ్లీ స్థానాల్లో అక్కడ అస్సాంలో మరలా మరి బీజేపీ ప్రభుత్వం వస్తుందా, లేకపోతే కాంగ్రెస్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందా అనేది ఈ సర్వేలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ 124 స్థానాల్లో మరి బీజేపీ దాదాపు 69 నుంచి 72 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని ఆ సర్వే సంస్థ వెల్లడించడం జరిగింది. అలాగే మరి కాంగ్రెస్ పార్టీకి కేవలం 21 నుంచి 27 స్థానాల వరకే వచ్చే అవకాశం ఉంది అని సంస్థ తెలిపింది. మరి చిన్న చితక పార్టీలు అక్కడ 2 నుంచి 6 స్థానాలను గెలుచుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మరి బీజేపీకి క్యాస్ట్లు అంటే క్యాస్ట్ వైజ్గా చూసుకున్నా కానీ, మరి సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా కానీ ఖచ్చితంగా బీసీలందరూ, అలాగే ఓసీలందరూ, మరి మేధావి వర్గం అందరూ మరి అక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని, అలాగే మరి ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు మొత్తం అక్కడ మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని. అయితే ఏదైతే ఈ 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీ మరి వ్యతిరేకత ఉన్నా సరే మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సర్వే సంస్థలు ప్రకటించాయి. అలాగే మరి అక్కడ ప్రియాంక గాంధీని ప్రత్యేకమైన ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఆమెకు మరి ఈ యొక్క ఎన్నికలు ఖచ్చితంగా తాడో పేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అసోంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రియాంక గాంధీ తన ఎన్నికల మేనిఫెస్టోలు కానీ, తన ప్రచార పర్వంలో కానీ కొనసాగిస్తున్నారు. అలాగే ఈ యొక్క ఏదైతే అసోంలో మరి హిమంత బిశ్వ శర్మ గారు మరోసారి మరి తన ముఖ్యమంత్రిగా మరి అధిరోహించే అవకాశం ఉందని అక్కడ సర్వే సంస్థలు ప్రకటించాయి. మరి ఈ కాంగ్రెస్ పార్టీ మరి 3 దఫాలుగా అధికారంలో ఉన్న తన వ్యతిరేకతను మరి అనుకూలంగా మార్చుకోకపోతే ఇది ఆ పార్టీ యొక్క చేతగానితనంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆ యొక్క అస్సాంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఎలా ఉంటుంది, మరి ప్రజలు ఎవరిను ఆదరిస్తారు, ఈ సర్వేలు నిజమా అబద్ధమా అనేది తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ.